చూశారు కదా టెంపుల్ ఎంత ఓల్డ్ గా ఉందో. ఇది వచ్చేసరికి మొత్తం 1350 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా 1400 సంవత్సరాల దాకా అయితే ఉంది. ఇది చాలా పురాతన కాలమైన తమిళ అంటే ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ 3500 ఇయర్స్ దాకా ఉందని వీళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే 2019లోనే ఆ విగ్రహాన్ని అయితే బయటికి తీశారంట. ఇంకా 2059 వరకు ఆ విగ్రహాన్ని అయితే బయటికి తీరు. కాంచీపురం అంటే మనకు గుర్తొచ్చేది రెండు. ఒకటి వచ్చేసరికి హిస్టారికల్ టెంపుల్స్. ఇక్కడ మొత్తం కూడా చరిత్ర, మన కాంచీపురం తమిళనాడు చరిత్ర. అందుకే దీన్ని ఏమంటారంటే తమిళనాడు యొక్క హార్ట్ అంటారు. తమిళనాడు యొక్క చరిత్ర తెలిపేది. అదే విధంగా సిల్క్, మీకైతే ముందు పెట్టిన వీడియోలో అయితే సిల్క్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ సిల్క్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు మొత్తం కూడా డీటెయిల్ గా పెట్టాను. ఈ వీడియోలో అయితే మొత్తం కూడా మీకు ఇక్కడ ఏమేమి హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి, అసలు ఆ హిస్టరీ టెంపుల్స్ లో ఏ విధమైన చరిత్ర ఉందనేది క్లియర్ గా చూపిస్తాను. మీరు ఈ వీడియో మొత్తం కూడా చూసి అసలు కాంచీపురంలో ఏ విధమైన హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి వాటి చరిత్రని క్లియర్ గా తెలుసుకోండి. కాంచీపురంలో అయితే బస్ స్టాండ్ పెద్దదే ఉంది, చూసారు కదా. ఇదంతా కాంచీపురం బస్ స్టాండ్. ఇది కాంచీపురం రావాలంటే చెన్నై నుంచి ఎవరైనా మీరేం చేస్తారంటే ఫస్ట్ తాంబరం రండి. తాంబరం నుంచి కాంచీపురానికి బస్సులు ఉంటాయి, లేకపోతే పూనమల్లైనా వెళ్ళి రండి. ఇదంతా కాంచీపురం మార్కెట్. ఇది చూసారు కదా, బస్ స్టాండ్ పక్కనే మొత్తం ఫ్రూట్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సివిక్స్ కూడా ఇక్కడే అండి. ఈ బ్రాంచ్ వచ్చేసరికి చాలా దిక్కులు ఉంటారు మనకి. ఇది తిరిగి బాగా అలిసిపోయి కొంచెం బస్ స్టాండ్ నియర్గానే వచ్చేసరికి ఒక బస్ స్టాండ్ ఉంది, ఒక చిన్నది చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక షెల్టర్ లాగా ఇది. నేనైతే కూర్చోన్నాను, అలిసిపోయి ఉన్నాను బాగా. ఏమన్నా తిందామన్నా కానీ ఏం ఇంట్రెస్ట్ అట్లేదు. ఇందా చెరుకు రసం తాగింది కదా, దాని తర్వాత నుంచి కొద్దిగా టైట్ లాగా ఫీల్ అయిపోతున్నాను. వెళ్ళి నిదానంగా తింటాను. అంటే 4 o'clock అంట గుళ్ళు ఓపెన్ చేసేదాన్ని. ఇంకా టైం వచ్చేసరికి 2:30 అవుతుంది. మనం ఇంకా 1 hour 1.5 hour అయితే వెయిట్ చేయాలి. ఈ లోపు ఏంటంటే ఒక 20 to 30 minutes ఇక్కడ కూర్చున్నామంటే దాని తర్వాత ఫ్రీగా వెళ్ళి మనం ఏమన్నా హోటల్లో తినేసి దాని తర్వాత అయితే విజిట్ చేయొచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు ఎలా ఉందని. ఇక్కడ అయితే నా బండి పెట్టేసాను. రోడ్డు పక్కన అయితే ఇట్లా ఒక చిన్న బస్ స్టాండ్ లాగా ఉంది. లోపల ఏసీలు కూడా ఉన్నాయి, కాకపోతే ఆ ఏసీలు అయితే పనిచేయవు. అందుకనే తెలిపించాం. బాగుంది ఇక్కడ కూర్చోడానికి, ఫ్రీగా రిలాక్స్ చేసుకోవడానికి అయితే బాగుంది. దాని నుంచి ఇంకా పెద్ద కాంచీపురంలో తిరుగుతూ ఉన్నాను. అక్కడిక్కడ కూడా మసీదు లేదు. నేను మసీదుకి వెళ్దామని, అంటే జోహర్ టైం అయింది, ఇంకా నమాజ్ అయితే చదువుకోలేదు. వెళ్తా ఉన్నాను, చూద్దాం. అయితే మనం మసీదు ఉన్న ఏరియాస్ అయితే కనిపెట్టాము. ఈ కామాక్షమ్మ గుడి ఉంది కదా, దీన్ని పక్కనే ఉంటుందంట. మనం ఇందాకంతా అయితే తిరిగాం కానీ, కాకపోతే మనకు అడ్రస్ చెప్పిన వాళ్ళు రాంగ్ చెప్పారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి అది ఇటు తిరిగాము. ఇక్కడే పెద్ద మసీదు ఉంది. ఆ మసీదు క్లోజ్ ఉండేసరికి దాని పక్కనే ఇంకొక మసీదు ఉంటే దానికి వచ్చాను. ఇక్కడ వజూగానే అయితే చాలా బాగుంది. చేపలు కూడా ఉన్నాయి. కూడా ఇగో ఇక్కడ చాలా చేపలు ఉన్నాయి. మనం వజూగాన బయట చేసుకొని లోపలికి వెళ్ళిపోదాం. ముందెళ్ళి అక్కడైనా తినాలి. ఉదయం నుంచి ఏం తెలియదు, ఆకలి వేస్తున్నా బాగా. తిరుగుతానే ఉన్నాను. ఇప్పుడైతే బయట రైస్ అయితే తీసుకున్నాను. బిర్యానీ కూడా ఉన్నాయి కానీ చాలా ఏరియాలో మళ్ళీ మనం ఇంట్లోకి వెళ్దాము పాసిబుల్ అయితే. అందుకని ఇందులో నాన్ వెజ్ వెళ్దామని మనం వెజిటేరియన్ చేసుకున్నాం. ఇప్పుడు నా వెనక్కి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి 1300 సంవత్సరాల హిస్టరీ ఉన్న కైలాసనాథన్ టెంపుల్. ఇది వచ్చేసరికి మనకి కాంచీపురంలోనే వన్ ఆఫ్ ది హిస్టారికల్ టెంపుల్, అదేవిధంగా చాలా ఫేమస్ టెంపుల్. ఇది ఎప్పుడు నిర్మించారనేది నేను చెప్తాను. దీని చరిత్ర ఏంటంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ కైలాసనాథ టెంపుల్ది ఇది వచ్చేసరికి పల్లవ రాజులు, ఎవరైతే పల్లవ రాజులు ఉన్నారో నరసింహవరం అలియాస్ రాజసింహ, వీళ్ళు వచ్చేసరికి 700 నుండి 728 సంవత్సరాల లోపు అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారు. అంటే దగ్గరగా ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అంటే 1350 సంవత్సరాలు ఆల్మోస్ట్ అంత ఇయర్స్ అయితే అయింది. అప్పటి నుంచి అయితే ఈ టెంపుల్ అలాగే ఉంది. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మొత్తం కూడా చూపిస్తాను. లోపలికి అయితే గోప్రో కానీ ఏది కూడా ఎలా లేదంట, ఫోన్లోనే వీడియో తీసుకున్నారు. కాబట్టి మనం అయితే ఫోన్లో అయితే మనం వీడియో తీసి ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. దాని తర్వాత ఇంకా మిగతా హిస్టారికల్ టెంపుల్స్ కూడా మీకు క్లియర్గా వెళ్తాను. చూసారు కదా టెంపుల్ ఎంత ఓల్డ్గా ఉందో. ఇది వచ్చేసరికి మొత్తం 1350 సంవత్సరాల నుంచి దగ్గరగా 1400 సంవత్సరాల దాకా అయితే ఉంది. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇది చూసారా, పల్లవులు ఏదైతే వాళ్ళ దేవదేవతలు ఉన్నారో వాళ్ళ విగ్రహాల ప్రకారమే ఇవి మొత్తం కట్టారనమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న ఈ నందులు కానీ లేకపోతే ఇవి మొత్తం కూడా రాళ్లతో చేసినవి. ఇవన్నీ మీరు ఏది చూసుకున్నా కానీ మామూలుగా సిమెంట్తో అయితే ఏది కట్టినవి లేదు. మొత్తం కూడా రాతి ఏదైతే రాళ్ళు ఉన్నాయో గ్రానైటు అవన్నీ యూజ్ చేసినాయి. అప్పటి నుంచి అంటే 1400 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవాలి ఆ కట్టడం ఎంత పురాతనమైనదని.
ఈ టెంపుల్ మొత్తం కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి లోపల పూజ చేస్తారు కదా, అక్కడ యూజ్ చేసిన వాటర్ అవన్నీ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోయేటట్టున్నాయి, మొత్తం డ్రైనేజ్ ద్వారా. ఈ టెంపుల్ మొత్తం కూడా శిల్పాలకి, ఇది మొత్తం కూడా చరిత్రని చూపించేది అనమాట. మన పల్లవ రాజులు వాళ్ళ యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క శిల్పాల ఆర్కిటెక్చర్ మొత్తం కూడా, ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ అలే మొత్తం కూడా చాలా బాగుంది. దీని మీద రాస్తుంది కదా, ఇది చాలా పురాతన కాలపోయిన తమిళ అంటే, ఇది తమిళే కానీ చాలా పురాతనమైనది. ఇప్పుడు ప్రజెంట్ తమిళ్ చదవడానికే నాకు రాదు, మళ్ళీ పురాతన తమిళ అంటే కష్టమే. ఈ స్ట్రక్చర్ చూసారా ఎలా కట్టున్నాయో, ఒక సివిల్ ఇంజనీర్స్కి అర్థం అవుతుంది. ఇది వచ్చేసరికి ఐసోలేటెడ్ కాలమ్స్ అంటారు వీటిని. ఈ కాలం ఉంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే, పైనుంచి స్లాబ్ నుంచి లోడ్ వస్తుంది కదా, ఆ లోడ్ మొత్తాన్ని డైరెక్ట్గా కాలంలో తీసుకెళ్లకుండా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కాలంలోకి అయితే పంపిస్తుంది. అంటే ఒకేసారి ఏం చేస్తుంది అంటే, పైనుంచి లోడ్ మొత్తాన్ని ఒక్కసారిగా కాలంలోకి ట్రాన్స్ఫర్ చేయకుండా ట్రావర్స్ గా పంపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఈ స్ట్రక్చర్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా చాలా ఉన్నాయి అనమాట. అవి కానీ అప్పట్లోనే పురాతన కాలంలోనే మన పాత వాళ్ళు ఆ పద్ధతులు ఉపయోగించారు. ఇప్పుడే వచ్చేసరికి కామాక్షమ్మ టెంపుల్కి వచ్చాను. ఇక్కడ లోపల అయితే వీడియో షూటింగ్ కానీ ఫోటో కానీ ఏం లేదంట. చూద్దాం, మనం ట్రై చేద్దాం. లోపల అయితే చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకోకున్నారు. మనకి వేరే వాళ్ళు అయితే లేదని అయితే చెప్పారు. వచ్చేసరికి పెద్ద కోనేరు ఉంది, దీనిలో వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. చాలా లోతున్నట్టు ఒకటి గాలి వస్తుంది, లోతు అయితే చాలానే ఉన్నట్టుంది. మధ్యలో అయితే గోల్డెన్ టెంపుల్ ఉంది, దాని తర్వాత టెంపుల్ ఉంది. వాటి తిరిగి ఎలా ఉంది తిరుగుదాం. ఇప్పుడే ఈ టెంపుల్ యొక్క చరిత్ర కూడా తెలుసుకున్నాను. ఇది కూడా వచ్చేసరికి దగ్గరగా 1500 నుంచి 2000 సంవత్సరాల లోపు. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయంట. లోపల ఉన్న చిన్న కొన్ని కన్స్ట్రక్షన్లు మాత్రం 2000 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ మధ్య ఈ బయట ఈ రాతితో ఏదైతే ఈ గ్రనేట్ రాళ్ళు వీటితో కట్టారో, ఇవన్నీ వచ్చేసరికి ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఒక పల్లవ రాజులు ఇందాక చూపించాను కదా, ఏదైతే మనం ఇందాక ఆ టెంపుల్లో చూసామో అప్పటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలోనే కట్టినాయి అంటే ఇవి. దాని తర్వాత ఇంకా నిదానంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ విధంగా కొత్త అయితే కట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు లోపల దర్శనం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అసలు టైం అయిపోయిందని ఇందాక కామాక్షమ్మ టెంపుల్ నుంచి అయితే స్పీడ్గా వచ్చేసాను. ఇప్పుడే నమాజ్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసరికి ఏకాంబేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఏకాంబేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడ అసలు ఏ విధమైన హిస్టరికల్ ఉన్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాను. అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ఏకాంబేశ్వర టెంపుల్ చాలా పెద్దది. ఇక్కడ ఉన్న వాటిలోనే పెద్దదిగా ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. నిజంగా టెంపుల్ అయితే చాలా హైట్ ఉంది. అసలు ఆ డోరే చూసారు ఎంత ఉందో, చాలా దగ్గరగా 2-3 ఫ్లోర్లు ఉంటుంది అది. అసలు నేనైతే తమిళనాడులో ఉన్నాను లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను నాకైతే అర్థం కావట్లేదు. ఎటు చూసినా సరే మన తెలుగు వాళ్ళే, ఎక్కడికి వచ్చినా సరే. ఇక్కడ నిజం చెప్తున్నాను కదా, ఎక్కడ చుట్టుపక్కల ఎటు మాట్లాడినా కానీ నాకు ఉదయం నుంచి ఎంత మంది తెలుగు వాళ్ళు కనిపించారంటే చాలా మంది అయితే కనిపించారు. కాకపోతే వాళ్ళని అయితే నేను వీడియో తీయలేదు. కొందరైతే అమ్మాయిలు, కొందరైతే ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో వచ్చారు. ఇంకా అందుకని వాళ్ళని అయితే నేను వీడియో తీయలేదు. చాలా మంది అయితే తెలుగు వాళ్ళు చాలా మంది వచ్చారు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. అంటే కాంచీపురంలో అది వాళ్ళు సిల్క్ కోసం వచ్చారా అంటే, ఇక్కడ టెంపుల్స్ ఫేమస్ కాబట్టి ఇంకా టెంపుల్స్ కోసమే వచ్చినట్టున్నారు. అంత మంది అయితే తెలుగు వాళ్ళు రావడం చాలా మంచి విషయం. ఇక్కడ చెప్పాను మన తెలుగు వాళ్ళు ఇంకా కూడా చాలా మంది వచ్చారు. ఏ గురించి బ్రో? మాది ప్రాపర్ ఇక్కడ భారత్ యూనివర్సిటీ దగ్గర ఉంటాం. ఓకే, తాంబరంలో. ప్రాపర్ అయితే విజయవాడ. మన విజయవాడ వాళ్ళంట. కాకపోతే చెన్నైలోనే చాలా మంది చదువుకుంటూ వర్క్ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఇక్కడ నియర్ బై వీకెండ్స్ కి అయితే వచ్చున్నారు. విజయవాడ నుంచి వచ్చారంట. పాపం బాగా చదువుకుంటున్నారు. బాగా కొద్దిసేపు అయితే జాబుల గురించి అడిగారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను రీసెంట్ గా అయితే ఎందుకు నేను జాబ్ వీడియోస్ కానీ ఏది కూడా పోస్ట్ చేయట్లేదంటే, నా ఆఫీస్ వీడియోస్ కూడా రీసెంట్ గా నేను ఏ ఆఫీస్ వీడియో పోస్ట్ చేసినా మెయిన్ గా వచ్చేసరికి చాలా మంది పాపము అన్న ఏమన్నా జాబ్ ఉంటే చూడన్నా అని ఇట్లా చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు. అందుకే నేనైతే మళ్ళీ మనం వీడియోస్ ఆఫీస్ వీడియోస్ పోస్ట్ చేసి పాపం మళ్ళీ వాళ్ళకి అడిగి ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను చాలా డేస్ నుంచి అయితే నేను ఆఫీస్ వీడియోస్ పోస్ట్ చేయడమే ఆపేసా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అయితే ఇండియాలో అయితే మార్కెట్ అయితే చాలా డౌన్ గానే ఉంది ఏ వల్ల. కానీ ఉన్న వాటి వరకు మనం కొద్దిగా చూసుకోవటమే. చూసారు కదా, ఇదైతే టెంపుల్ అన్నమాట. ఇప్పుడే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని కనుక్కున్నాను వెళ్ళి, ఇది ఎప్పుడు సంవత్సరం టెంపుల్ అని. ఇది కూడా వచ్చేసరికి పల్లవ రాజులు చేసింది అంట. బా సూర్యుడు చూసారా ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది సన్సెట్. మెయిన్ వచ్చేసరికి ఈ టెంపుల్ తో కాకుండా ఒక మామిడి చెట్టు ఉందంట. అది చాలా ప్రాముఖ్యత, అంటే చాలా ఓల్డ్ ఇయర్స్ మామిడి చెట్టు అంట. అది
దాన్ని కూడా చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు లోపలైతే టెంపుల్స్ అయితే బాగున్నాయి, పాతకాలం చాలా హిస్టారికల్ టెంపుల్ ఇది. ఇక్కడ కోనేరు కూడా ఉంది. కాకపోతే అక్కడ కోనేరు కామాక్షమ్మ టెంపుల్లో ఉన్న కోనేరు కన్నా ఇది చాలా చిన్నది, అది చాలా పెద్దది. దర్శనం అయితే 100 రూపాయలు అనమాట. నాకైతే ఒకటే ఫీల్ అవుతుంది, గుడిలో కానీ మసీదులో కానీ చర్చిలో కానీ ఎక్కడ కూడా విఐపి దర్శనాలు ఉండకూడదు. ఎందుకంటే అందరు భక్తులు ఈక్వాలిటీ, దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే. మనకి విఐపి దర్శనాలు కానీ క్విక్ దర్శనాలు కానీ ఇవన్నీ వీటి వల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క కేటగిరీని తక్కువ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇవన్నీ తీసేస్తేనే బెటర్. అది టెంపుల్లో అయినా సరే, ఆఖరికి మసీదులో అయినా సరే. మసీదులో కూడా ఎక్కడ కూడా ఇట్లాంటివి సెట్ చేయడం చాలా తప్పైన విషయమే. అది మొత్తం కూడా ఎలా అంటే శివలింగాలు, ఇటంతా వచ్చేసరికి శివలింగాలు, ఇటు వచ్చేసరికి బొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు కీలు బొమ్మలు లాగా, అవి మొత్తం చాలా లెంత్ ఉంది. చూసారా ఎంత పొడుగు ఉందో. మొత్తం కూడా పల్లవులు కట్టించింది. ఇది కూడా ఆ నాటి కాలంది, అంటే దగ్గరగా 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల లోపు ఇన్ బిట్వీన్ ఉన్న గుడి అనమాట. ఇది కూడా చాలా ఫేమస్. ఇదే అనమాట మామిడి చెట్టుకు పోయే దారి ఇది. ఇదో ఈ మామిడి చెట్టు, దీని స్పెషాలిటీ ఏందో కనుక్కున్నాం, ఇక్కడ లోకల్స్ని కనుక్కున్నాం. ఈ మామిడి చెట్టు యొక్క ప్రత్యేకత ఇప్పుడే కనుక్కున్నాను ఏందనేది. ఇది వచ్చేసరికి 3000 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉండిందంట. ఆ చెట్టు వచ్చేసరికి చనిపోతున్న సమయంలో, అంటే 2004 ఆ అరౌండ్, అంటే అప్రాక్సిమేట్ గా 20 years బ్యాక్ వచ్చేసరికి ఏం చేశారంటే, దీనికి వచ్చేసరికి ఏంటంటే ఆ రూట్ ఏదైతే ఆ పాత చెట్టు ఉందో దాని యొక్క వేర్లు, దాని యొక్క జీన్ ఏదైతే ఎగ్జాక్ట్ జీన్ ఉందో దాన్ని తీసి మళ్ళీ ఇంకొక కొత్త చెట్టుగా అయితే నాటారు. ఇప్పుడు ఇదంతా వచ్చేసరికి కొత్త చెట్టు. ఇప్పుడు మీకు చిన్నదిగా కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది ఎందుకు చిన్నదిగా ఉందంటే ఇది 20 years బ్యాక్ నాటిందే అంట. కానీ ఇది 3000 years బ్యాక్ ఉన్న చెట్టుని, దాని యొక్క జీనే అనమాట ఇది. ఇప్పుడే నా వెనక ఒక ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళు అయితే చెప్తున్నారు క్లియర్ గా, ఇది వచ్చేసరికి 3500 దాకా ఉందంట ఇది. ఇప్పుడు వచ్చేసరికి అంతకుముందు 3000 years బ్యాక్ ఉన్న చెట్టు ఉండిందంట. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఒక చిన్న టెంపుల్ చేశారు. ఇక్కడైతే పెద్ద శివలింగం ఉంది, కానీ మనకైతే అక్కడ వచ్చేసరికి ఫోటోగ్రఫీ అవైలబుల్ లేదు, అక్కడైతే యాక్సెప్ట్ చేయలేదు, అందుకనే మనం అక్కడ నుంచి తీయలేదు. ఇప్పుడైతే ఏకాంబేశ్వర టెంపుల్ అయితే అయిపోయింది. దీని తర్వాత వచ్చేసరికి వరదరాజ పెరుమల టెంపుల్ అయితే ఉందంట. ఇక్కడ నుంచి కాంచీపురం నుంచి ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ అని అయితే చెప్తున్నారు. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అది కూడా చాలా హిస్టారికల్ అండ్ ఫేమస్ టెంపుల్ అంట ఈ కాంచీపురం డిస్ట్రిక్ట్ లోనే. ఇదే వచ్చేసరికి వరదరాజ పెరుమల టెంపుల్. ఇది ఒక్కటే వచ్చేసరికి మనకి కాంచీపురం నుంచి ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ కి అయితే రావాలి. మిగతా అన్ని కూడా కాంచీపురం లోపలికి వెళ్ళి చూద్దాం దీన్ని. ఇది వచ్చేసరికి ఇప్పుడుది కాదు, 11వ శతాబ్దం కాలది. దీనికి హిస్టరీ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను మీకు. నా వెనక ఎంతో పురాతనంగా కనిపిస్తున్న ఈ టెంపుల్ ఉంది కదా, దీని యొక్క హిస్టరీ అయితే చిన్న కథ కాదు. ఇది 11వ శతాబ్దంలో చోళరాజులు, ఎప్పుడైతే చోళులు కాంచీపురానికి వచ్చారో అప్పుడైతే ఈ చోళరాజులు అయితే దీనైతే నిర్మించారు. దాని తర్వాత చోళరాజుల తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ ఆయన ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు ఆయన రాజ్యంలోకి వచ్చాడో, ఆయన వచ్చేసరికి మళ్ళీ దీన్ని పెద్దగా స్థాపించడం జరిగింది. దాంతో పాటు ఇది వచ్చేసరికి 108 దేశాల్లో ఒకటైన గుడి అనమాట. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఉంది, అది చూపిస్తాను. స్పెషల్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇప్పుడు నా వెనక కోనేరు కనిపిస్తుందా, ఈ కోనేరులో వచ్చేసరికి అత్తివర్ధన్ అనే ఒక విగ్రహం ఉంటుందంట. దాన్ని వచ్చేసరికి 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దాన్ని తీస్తారు బయటికి. దాన్ని తీసి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా వైట్గా, దాంట్లో 48 రోజులు ప్రదక్షిణ అయితే చేస్తారు. ఇప్పుడైతే 2019లోనే ఆ విగ్రహాన్ని అయితే బయటికి తీశారంట. ఇంకా 2059 వరకు ఆ విగ్రహాన్ని అయితే బయటికి తీరు. అది మటుకు 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజులు మాత్రమే ఉంటుందంట. మళ్ళీ 2059లో మాత్రమే మళ్ళీ అయితే ఆ విగ్రహాన్ని తీస్తారు. ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయనేది చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి 100 స్తంభాలు ఉన్నాయి, దాన్ని కూడా చూపిస్తాను. నా పక్కనే ఉంది, అది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదంతా వచ్చేసరికి 100 స్తంభాల పిల్లర్ అంటారు ఇది. దీంట్లో మొత్తం వచ్చేసరికి 100 పిల్లర్లు అయితే ఉంటాయి. నేను చూపిస్తాను, అటు నుంచి ముందు నుంచి క్లియర్గా చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇదే వచ్చేసరికి 100 పిల్లర్స్ మందిర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసరికి లోపల అంతకుముందే ఎలో ఉండింది, ఇప్పుడైతే గేట్లు క్లోజ్ చేస్తారు, ఇప్పుడైతే ఎలో లేదు. మొత్తం కూడా లోపల ఎన్ని స్తంభాలు ఉంటాయి అంటే 100 స్తంభాలు ఇట్లా ఈ విధంగా శిల్పాలు ఆర్కిటెక్చర్ అయితే ఉంటాయి. ఇదంతా కూడా చోళులు పరిపాలించింది. అప్పుడు చోళులు ఏ విధంగా అయితే వాళ్ళు చెక్కారో దాని ప్రకారమే ఉంటాయి. ఇంకా లోపల కూడా బల్లులు ఉంటాయి, వాటిని కూడా ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. బంగారు బల్లి దర్శనం అంటే బంగారు బల్లి, వెండి బల్లి. అదే ఇందాక మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఇదిగోండి మళ్ళీ అయితే మీట్ అయ్యారు. విజయనగర కుర్రాళ్ళు అందరూ. బ్రో మీ ఊర్లో ఫేమస్ ఏంది విజయవాడలో? విజయవాడ కాదు, విజయవాడలో కనకదుర్గమ్మ, ఏలూరు సైడ్. ఓకే ఓకే నైస్. ఈసారి మీ ఊరు వచ్చినప్పుడు కలుద్దాం. ఇప్పుడైతే మాకు లోపల దర్శనం అయితే మొత్తం అయిపోయింది. లోపల అయితే ఎక్కడ కూడా వీడియో షూటింగ్ అయితే అలౌ చేయలేదు. ఇంకా ఫైనల్గా అయితే
బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బ్రో మీరు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వేరే దగ్గరికి వెళ్తారా లేకపోతే అయిపోయింది? చెన్నైకి. నేను కూడా ఇంకా చెన్నైకి వెళ్ళిపోతాను. ఇంకా రేపు వచ్చేసరికి చెన్నైలో ఎక్కడైనా ట్రావెల్ చేస్తాను. రేపు సండే కాబట్టి ఒకవేళ ట్రావెల్ చేస్తే చేస్తా, లేకపోతే క్రికెట్ ఆడుకుంటా. మీరు చూసారు కదా, మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే నాకైతే కమెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్లేస్ కావాలనేది దాని గురించి కమెంట్ చేస్తేనే నేను అక్కడికి వెళ్ళగలను. మీకు ఇంకా మంచి మంచి ప్లేసెస్ గురించి అయితే నేను చూపించగలను. అదేవిధంగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేస్తూ ఉండండి. గంట కూడా ఆన్లో పెట్టుకున్నాను. బెల్ సింబల్ బెల్ సింబల్ అంటే ఖచ్చితంగా కొట్టండి.